Welcome back to Open Mind Making English Easy. In today's session, we shall have active voice and passive voice fundamentals. మనము active voice and passive voice గురించి కొన్ని పునాది కొంచెం ముడి పదార్థం ఏంటో తెలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ లో కొంత ముడి పదార్థాలు మన దగ్గర ఉంటే, కొంత పునాది మనకు ఉంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చాలా ఈజీ అవుతుంది. సో ఏంటి, ఏం కావాలి, ఏం తెలుసుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. ముందు వాయిస్ అంటే ఈ పదానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి. వాయిస్ అంటే వర్బ్, వాయిస్ అంటే గలం కాదు. ఇది చాలా చమత్కారమైనటువంటి విషయము. ఇంగ్లీష్ గ్రామర్లో టెన్స్ అంటే టెన్షన్ కాదు, సింపుల్ అంటే సీదాసాదా కాదు, ప్రజెంట్ అంటే గిఫ్ట్ కాదు, వాయిస్ అంటే గలం కాదు, వాయిస్ అంటే వర్బ్. సో మనము అది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. మరి యాక్టివ్ అంటే ఏంటి, ప్యాసివ్ అంటే ఏంటి? వాయిస్ అంటే వర్బ్, యాక్టివ్ వర్బ్, ప్యాసివ్ వర్బ్. అంటే సెంటెన్సెస్ని మనం ఎప్పుడూ కూడా వర్బ్ దృష్టిలోనే చూస్తాము, ఆర్ వర్బ్ని దృష్టిలో పెట్టుకుని సెంటెన్సెస్ని చూస్తాము. ఇప్పుడు సౌరభ్ కుటుంబంలో ఇన్ ద సోలార్ సిస్టమ్ సన్ ఈజ్ ద సెంటర్. చాలా మంది ఎవరైతే రీసెర్చ్ చేస్తుంటారో ఆస్ట్రానమీలో, వాళ్ళు ఏం చేస్తారు, సూర్యుని సెంటర్గా తీసుకొని అక్కడి నుంచి అన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తారు. అలాగే ఇంగ్లీష్లో కూడా వ్యాకరణంలో ముఖ్యంగా వర్బ్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడతారు, ఆర్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇద్దరు గ్రామేరియన్స్ మాట్లాడుకునేది వర్బ్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడతారు. అయితే మీకు ఏ సెంటెన్స్ ఇచ్చినా సరే మనము ఫస్ట్ వర్బ్ని పట్టుకోవాలి. ఏ విధంగా అయితే పులి వేటాడుతూ ఉన్నప్పుడు జింకని మెడపై పట్టుకుంటుందో, అలాగే ఒక స్టూడెంట్ ఏం చేయాలి, ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు వర్బ్ను పట్టుకోవాలి. ఫస్ట్ వర్బ్ను పట్టుకుంటే ఏమర్థమవుతుంది మనకి, అది ఏ డిజైన్లో నిర్మించబడింది, దాని నిర్మాణం ఎలా ఉంది, ఏ కాలానికి చెందిన వాక్యము అని తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రోట్ ఎ లెటర్, నేను ఉత్తరం రాశాను. రోట్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వచ్చింది, V2. ఏమర్థమైంది మనకి దీనివల్ల, అది పాస్ట్ టెన్స్ కి సంబంధించినది. ఐ విల్ రైట్ ఎ లెటర్, విల్ రైట్ ఫ్యూచర్ కి సంబంధించిన సెంటెన్స్. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ, ఇప్పటికి సంబంధించినటువంటి ఈ మూమెంట్ లో జరుగుతున్నటువంటి పని గురించి చెప్పిన వాక్యము. ఐ రైట్ లెటర్స్, నేను ఉత్తరాలు రాస్తాను అంటే ఫలానా సమయం అని కాకుండా జనరల్ గా మాట్లాడుతున్నట్టు అర్థం వస్తుంది. అయితే మనము వర్బ్ని దృష్టిలో పెట్టుకునే అంతా చింతన చెయ్యాలి. ఇప్పుడు చూద్దాం యాక్టివ్ ప్యాసివ్. మీకు ఒక ఉదాహరణ ఇస్తా. మనము కష్టపడి ఇంట్లో కూరగాయలు తెచ్చుకొని తరిగి వంట చేస్తే యాక్టివ్ ప్రాసెస్లో వంట తయారైనట్టు, అదే రెడీమేడ్గా హోటల్ నుంచి తెచ్చుకుంటే అది ప్యాసివ్గా మనకి ప్రజెంట్ అయినట్టు. ఇప్పుడు చూద్దాం మరి ఇంగ్లీష్లో గ్రామర్లో ఈ యాక్టివ్ మరి ప్యాసివ్ ఎలా అప్లై అవుతాయి. రవి wrote a letter. Ravi broke an egg. రవి ఒక గ్రుడ్డు పగలగొట్టాడు. రవి ఒక గ్రుడ్డు పగలగొట్టాడు. అయితే ముందు ఒక ప్రమాణం తీసుకోవాలి. స్టార్టింగ్ లో ఒక ధర్మం అనేది, ఒక ప్రమాణం అనేది, మనం ఒక ప్రాతిపదిక అనేది పెట్టుకోవాలి. ఏంటి ఆ ప్రాతిపదిక అంటే, కర్తని చెప్పి కర్త క్రియని చేశాడు, క్రియకి కర్త ఉంటాడు, కర్త క్రియని చేశాడు, క్రియని ఎవరు రిసీవ్ చేసుకున్నారు. ఈ ఉదాహరణలో రవి బ్రోక్ యాన్ ఎగ్, రవి ఒక గ్రుడ్డు పగలగొట్టాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇవ్వగానే క్రియ ఏంటో పట్టేసేయాలి. ఇక్కడ క్రియ బ్రోక్, రవి బ్రోక్ యాన్ ఎగ్. అయితే రవి ఒక గ్రుడ్డు పగలగొట్టాడు. కర్త ఎవరు, రవి. రవి నా పెదవుల నుంచి ఫస్ట్ వచ్చింది, తర్వాత అతను చేసిన క్రియ వచ్చింది, తర్వాత క్రియ ఒక ఉద్దేశము లేదా క్రియ రిసీవరు, మనకు అక్కడ గ్రుడ్డు, ఈ ఎగ్జాంపుల్లో గ్రుడ్డు ఉంది. రవి బ్రోక్ యాన్ ఎగ్. కర్త అని చెప్పి క్రియని చెప్పి క్రియ యొక్క రిసీవర్ కర్మ వస్తువుని చెప్పాను. ఇలా చెప్పే ప్రమాణాన్ని యాక్టివ్ అని అంటారు. అంటే
కర్త పెదవిలో నుంచి, నా పెదవిలో నుంచి కర్త వచ్చాడు, తర్వాత క్రియ వచ్చింది, తర్వాత క్రియని రిసీవ్ చేసుకునే వాళ్ళు వచ్చారు, అంటే ఇక్కడ గ్రుడ్డు. కాబట్టి క్రియ ఉద్దేశం ఏమిటో అనేది నేను నా సెంటెన్స్లో చివర్లో చెప్పాను.